హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బర్డ్ మాస్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం క్లాస్ టాపిక్స్ నేర్చుకుంటున్నాం. సో క్లాస్లో లాస్ట్ క్లాస్లో మనం అప్ టు 6 క్వశ్చన్స్ వరకు నేర్చుకున్నాం. అదే టైప్లో మనం ఇప్పుడు 7th క్వశ్చన్ నేర్చుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 7లో గడియారంలో సమయం 3 గంటల 15 నిమిషాలు అయినప్పుడు గంటల నిమిషాల ముళ్ళ మధ్య కోణం ఎంత? 3:15. సో 3:15 అన్నప్పుడు మనకు మీరు పైన క్వశ్చన్ చూసుకోవచ్చు. సో 3:15 అన్నప్పుడు మనకు గంటల నిమిషాల ముళ్ళ మధ్య కోణం అంటే మనకి ఏంటి ఫార్ములా? 30h minus 11/2m is equal to ఎన్ని డిగ్రీలు అని మనకు 0 theta is equal to theta. అప్పుడు మనకు 30 into 3 minus 11/2 into 15 is equal to కోణం theta. So 90 minus 165/2 is equal to theta. So 90 minus మనం దీన్ని ఏమైనా రాసుకోవచ్చు? 2 8 16, 2 2 4 1 is equal to theta. ఇప్పుడు 90 అన్నప్పుడు డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ? 7/1/2 degrees. ఆన్సర్ ఎంత? 7/1/2 degrees is the answer. కోణం. సో మనకి ఇక్కడ 3 గంటల 15 నిమిషాలు అయినప్పుడు సమయం 3 o'clock 3 గంటల 15 నిమిషాలు అయినప్పుడు సో మనకు ఎన్ని డిగ్రీల కోణం ఉంటుంది? 7.5 డిగ్రీల కోణం ఉంటుంది. మనము షార్ట్ కట్లో నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఒక వాల్ క్లాక్ తీసుకుంటే ఇక్కడ 12 o'clock అంటాం, ఇక్కడ 6 o'clock అంటాం, 9 సో 3 o'clock ఇక్కడ మనకు 9 o'clock, 1 2 4 5 7 8 10 11 మనకి ఎంత? ఇప్పుడు 3:15 కాబట్టి 3 గంటల 15 నిమిషాలు. 3 o'clock అన్నప్పుడు ఇలా ఉంటుంది స్టిక్. 3:15కు ఇది పెద్ద స్టిక్, ఇది చిన్న స్టిక్. ఈ రెండు మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉంది. రెండు మధ్య ఎంత? చాలా తక్కువ గ్యాప్ ఉంది, ఇంతే. సో ఇంతే గ్యాప్ ఉందంటే మనం ఇంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్ ఎగ్జాక్ట్లీ మనం ఇంకోసారి గమనిస్తున్నాము. ఇది 12, ఇది 6, ఇది 3, ఇది 9 అన్నప్పుడు 3 o'clock ఉన్నప్పుడు ఈ చిన్న ముళ్ళు ఇలా ఉంటుండే, పెద్ద ముళ్ళు ఇలా ఉంటుండే. అంటే ఇప్పుడు చిన్న ముళ్ళు కొంచెం జరిగింది, కొంచెం కిందికి వచ్చింది. దీనికి రావడానికి కారణం ఏది? ఈ పెద్ద ముళ్ళు 12 నుంచి 15 3 వీక్ వచ్చింది. అంటే 15 నిమిషాలు జరిగింది. అంటే పెద్ద ముళ్ళు 15 నిమిషాలు జరిగితే చిన్న ముళ్ళు ఎంత జరుగుతుంది? ఒక నిమిషానికి ½ డిగ్రీ జరుగుతుంది. ఒక నిమిషానికి మీరు జరుగుతుంది ½ డిగ్రీ జరుగుతుంది. కాబట్టి 15/2 is equal to 7.5 డిగ్రీలు. నో పెన్ను నో పేపర్, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇలా చూస్తే వస్తుంది. 15 నిమిషాలు జరిగింది అంటే ఒక నిమిషానికి ½ డిగ్రీ అయితే 15 నిమిషాలకు 15 ఎంత అవుతుంది? 7.5 డిగ్రీలు జరిగింది. 7.5 డిగ్రీల కోణం ఉన్నది అని డైరెక్ట్గా ఇలా ఫిగర్ చూసి చెప్పేయచ్చు, ఇలా ఆన్సర్ చూసి కూడా చెప్పచ్చు. క్లియర్ కదా? నో ఇప్పుడు చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్, ఇది మనం క్వశ్చన్ నెంబర్ 7 అనుకున్నాం కదా. ఇప్పుడు 8th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8లో మనం గమనిస్తే గడియారంలో సమయం 1 గంట 15 నిమిషాలు 1:15 నిమిషాలు అయినప్పుడు గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య కోణం ఎంత? 1 గంట 15 నిమిషాలు 1:15. సో మనకు 1:15 అన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే సో ఇక్కడ 11/2m minus 30h is equal to theta. ఇలా తీసుకోవచ్చు, చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు పాజిటివ్ వాల్యూ ఎలా వస్తుందో అలా చూసుకోవాలి. సో ఒకవేళ ఇట్లా వచ్చినా ఏం కాదు. కాబట్టి ఇక్కడ 11/2 దగ్గర 11/2m ఎంత మనకు? 15 నిమిషాలు మైనస్ 30 into 1 is equal to theta. ఇక్కడ మనకి ఎంత వస్తుంది? సో 7.5 అంటే 165/2 165/2 సో is equal to minus 30 is equal to theta. ఇక్కడ మనకి 165 అంటే మనకి ఎంత అవుతుంది? సో 2 8 16, 2 2 4, సో 1/2 minus 30 is equal to theta. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 30 దగ్గర తీసేస్తే 50/1/2 ఆన్సర్ ఎంత? 50/1/2 కోణము. సో 50/1/2 కోణము అనేది రైట్ ఆన్సర్. అలాగే మనం షార్ట్ కట్లో చేద్దాం. సో వాల్ క్లాక్ లో మనం ఒకసారి తీసుకుంటే టైం ఎంతైంది? 1 12 6 3 9 1 2 4 5 7 8 10 11 1 గంట 15 నిమిషాలు అయినప్పుడు మనకు
సో ఖచ్చితంగా పెద్ద ముళ్ళు ఈ విధంగా ఉంటుంది, చిన్న ముళ్ళు ఈ విధంగా ఉంటుంది. సో చిన్న ముళ్ళు ఈ విధంగా ఉంటుంది, పెద్ద ముళ్ళు ఈ విధంగా ఉంటుంది. అంటే ఒకటి కొంచెం దాటి ఉంటుంది. సింపుల్ టెక్నిక్ చెప్పాలంటే ఈ 1కి 3కి మధ్యలో ఎన్ని నిమిషాలది, 10 నిమిషాలది. సో 10 ఇంటూ 1 నిమిషానికి ఎంత అవుతుంది, 6 డిగ్రీలు అవుతుంది కదా, 60 డిగ్రీలు. కానీ ఈ 1 మీద ఉండి ఇది 15 మీద ఉంటే 60 డిగ్రీలు ఉంటుండే. కానీ ఇది 1 కొంచెం దాటింది. దాటడానికి కారణం ఏంటిది, ఇది 15 నిమిషాలు వచ్చింది. 1 నిమిషానికి సో హాఫ్ డిగ్రీ పోతుంది, ఎంత గంటల మూలు. కాబట్టి 15 నిమిషాలు ఎంత డిగ్రీ అవుతుంది, సో 15/2 ఇజ్ ఈక్వల్ టు 7.5 డిగ్రీలు. ఈ 7.5 తీసేస్తే 52/1/2. ఆన్సర్ ఎంత, 52/1/2. చూసుకుందాం 52/1/2 కూడా చూసి ఇలా సింపుల్గా చెప్పేయచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఎప్పుడైనా కానీ ఈ టాపిక్ నేర్చుకునేటప్పుడు ఇప్పటివరకు మనం నేర్చుకున్నదంతా కూడా ఎలాంటి మోడల్స్ నేర్చుకున్నాము, ఎప్పుడైనా కానీ నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య కోణం తెలుసుకుందాం. ఎప్పుడు కూడా అది 180 డిగ్రీ కంటే ఎక్కువ వచ్చినప్పుడు అది 360 డిగ్రీ తీసేసి ఆన్సర్ కనుక్కోవాలి. ఎప్పుడైనా చిన్న సైడ్ ఉన్నటువంటి ఉన్న కోణంనే కనుక్కోవాలి. సో కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ ఎట్లా వచ్చినా మీరు ఇలా చూస్ చేసేయచ్చు, ఇలా ఫార్ములాతో చేయొచ్చు. కానీ ఆన్సర్ మాత్రం ఖచ్చితంగా రైట్ వస్తుంది, తప్పనే ఛాన్సే లేదు. జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ మనము టైప్ 2 మోడల్స్ నేర్చుకుంటాం. ఓకే, నా టైప్ 2 మోడల్ నేర్చుకుందాం. టైప్ 2 రెండు మూలలు ఏకీభవించినప్పుడు బ్రాకెట్లో 0 డిగ్రీల కోణం అప్పుడు సమయం కనుగొనుట. సమయం కనుగొనుట అంటే రెండు ముళ్ళు ఏకీభవించినప్పుడు లేదా 0 డిగ్రీల కోణం ఉన్నప్పుడు సమయం కనుగొనుట. అంటే 2 నుంచి 3 గంటల మధ్య ఎప్పుడు రెండు ముళ్ళు ఏకీభవిస్తాయి, ఏ సమయంలో ఏకీభవిస్తాయి అని అడుగుతారు అనమాట. అలాంటి క్వశ్చన్స్ మనం ఇక్కడ చేస్తాం. సో ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు మనం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1. సో 2 గంటలకు మరియు 3 గంటలకు మధ్య గల సమయంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఏకీభవించినప్పుడు సమయం కనుక్కోండి. సో ఇక్కడ మనకు 2 గంటలకు 3 గంటలకు, మీకు దీని ముందు ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాం. షార్ట్ కట్ ఓకే, కోణంను గంటలకు మార్చడం. కోణం నీళ్ళకు మార్చడం గంటలు. 0 డిగ్రీల కోణం ఉంది అనుకుందాం. 0 డిగ్రీల కోణాన్ని 30 చేత భాగిస్తే 0 గంటలు అవుతుంది. ఏమవుతుంది, 0 గంటలు. ఇది ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను వివరించి చెప్తా. ఒకవేళ 30 డిగ్రీల కోణం ఉంది అనుకుందాం, దాన్ని 30 చేత భాగిస్తే 1 గంట అవుతుంది. అలాగే 60 డిగ్రీల కోణం ఉన్నప్పుడు 30 చేత భాగిస్తే 2 గంటలు అవుతుంది. సో 90 డిగ్రీల కోణం ఉన్నప్పుడు దానిని 30 చేత భాగిస్తే 3 గంటలు అవుతుంది. సో నెక్స్ట్ 120 డిగ్రీల కోణం ఉన్నప్పుడు 30 చేత భాగిస్తే 4 గంటలు అవుతుంది. ఓకే, 180 డిగ్రీలు ఉన్నప్పుడు దాన్ని 30 చేత భాగిస్తే 6 గంటలు అవుతుంది. సో కాబట్టి ఈ యొక్క మనము 6 గంటలు అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క కోణాన్ని గంటల్లోకి మార్చుకుంటున్నాం. సో 2 గంటలకు మరియు 3 గంటలకు మధ్య సమయంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఏకీభవించినప్పుడు సమయం కనుక్కోండి. 2 to 3. సో 2 to 3 అన్నప్పుడు మనకు సమయం కనుక్కోండి అన్నప్పుడు ఒకటే ఫార్ములా, 30h మైనస్ 11/2m ఇజ్ ఈక్వల్ టు 0 డిగ్రీలు తీటా. సో ఫార్ములా తీసుకుంటాం. ఇప్పుడు 30h అంటే 30 into 2 మైనస్ 11/2 into m ఇజ్ ఈక్వల్ టు 0 డిగ్రీలు.
0 డిగ్రీల కోణం. కాబట్టి ఈ 0ని ఇటు తీసుకొచ్చి ఇది అటు తీసుకుపోయినప్పుడు మనకు 60 మైనస్ 0 ఇజ్ ఈక్వల్ టు 11/2m. మనకు కావాల్సింది ఏంది? ఎంఏ కావాలా, నిమిషాలు కావాలా, ఎంత టైంకు కావాలా. కాబట్టి సో 60 ఈ 0 60 ఇంటూ 2/11 ఇజ్ ఈక్వల్ టు 120/11 ఆర్ 11 10 జా 110 10. సో కాబట్టి దీనికి ఏమని రాసుకోవచ్చు మనము? 2 గంటల 10/11 నిమిషాలకు 0 డిగ్రీల కోణం ఏర్పడును. 0 డిగ్రీల కోణం ఏర్పడును. ఏమన్నాము? 2 గంటల 10/11 నిమిషాలకు 0 డిగ్రీల కోణం ఏర్పడును. మీకు ఇప్పుడు నేను షార్ట్ కట్ చెప్తా, అద్భుతమైన షార్ట్ కట్. అసలు ఏమి చేయక్కర్లే, ఇదంతా ఏం అక్కర్లేదు. జస్ట్ గంటల్ని 5 చేత మల్టిప్లై చేయండి. ఎంత మల్టిప్లై చేయండి? 5 చేత మల్టిప్లై చేయండి. ఈ 2ని తీసుకుందాం, 2కు 2 తీసుకుందాం. 2 గంటలు అన్నారు కాబట్టి 2 తీసుకుందాం. ప్లస్ ఈ 0/30 0 గంటలు అవుతుంది. కాబట్టి దీన్ని వేసుకోవచ్చు 0. దీన్ని మనము ప్లస్ 2ని 5 చేత గుణించండి. 2 5 10 ప్లస్ 10/11 రాసుకోండి. ఇది ఆన్సర్. అంటే ఇక్కడ 0 ప్లస్ 2 ఎంత? 2 అవుతుంది. ఇది 2 గంటలు అవుతుంది. 2 గంటలు. ఈ 2 5 10. సో 10 ఈ 10/11 నిమిషాలకు ఏకీభవించును. చాలా సింపుల్. ఇగో 2 గంటల 10/11 నిమిషాలకు 0 డిగ్రీల కోణం ఏర్పడును. ఎంత సింపుల్ గా ఆన్సర్ వచ్చిందో ఒకసారి చూడండి. ఏం చేశాను? 0 డిగ్రీల కోణం 0/30 0. ఇక్కడ 0 వేసుకున్నాను. 2 గంటలు కాబట్టి 2 గంటలు 0 ప్లస్ 2 2 ఉంటుంది. ఇక అప్పుడు ఈ 2ని ఖచ్చితంగా 5 చేత గుణించడం మర్చిపోకండి. ఏ సంఖ్య ఉండని గంటలు వచ్చిన తర్వాత దాన్ని 5 చేత మల్టిప్లై చేయాలి. అప్పుడు 2 గంటల 2 5 10. నెక్స్ట్ అదే 10ని మనం 11 చేత భాగించాలి. 10/11. సో 2 గంటల 10/11 నిమిషాలకు 0 డిగ్రీల కోణము ఏర్పడును. ఓకే, నౌ క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్. ఇది క్వశ్చన్ నెంబర్ 9 మనకు. ఇప్పుడు మనం చూడబోయే క్వశ్చన్ 10th. క్వశ్చన్ నెంబర్ 10th. సో క్వశ్చన్ నెంబర్ 10th వచ్చేసి ఓకే చూడండి ఒకసారి. 4 గంటలకు మరియు 5 గంటలకు మధ్య గల సమయంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఏకీభవించినప్పుడు సమయం కనుక్కోండి. 4 నుంచి 5. 4 నుంచి 5 ఎంత? 0 డిగ్రీల కోణం. కాబట్టి షార్ట్ కట్ ముందు చెప్పుకుందాం. షార్ట్ కట్. అప్పుడు 4 గంటలకు 4 గంటలు వేసుకోవాలి. ప్లస్ 0. ఎందుకంటే 4/0/4 0 ఉంటుంది. సో 4 ఇంటూ 5 ప్లస్ 20/11 ఈజ్ ఈక్వల్. ఇది మనకు. అప్పుడు 4 గంటల 4 5 20. సో 20 ప్లస్ 11 1 11 ఎంత మిగులుతుంది? 9. కాబట్టి 4 గంటల 21 నిమిషాల 9/11 నిమిషాలకు 0 డిగ్రీల కోణం ఏర్పడును. షార్ట్ కట్. దిస్ ఈజ్ ద షార్ట్ కట్. ఏం అక్కర్లే అసలు. ఇంకా చెప్పాలంటే 4 5 20. 20ని 11 చేత భాగిస్తే 11 1 11 9 మిగులుతుంది. అక్కడ 1 కాబట్టి 21 9/11. 21 9/11కి ఈ 4 గంటలు కలుపుకుంటే 4 గంటల 21 నిమిషాలు 19/11 నిమిషాలకు 0 డిగ్రీల కోణం లేదా ఏకీభవించును. మెథడ్లో చేద్దాం ఫార్ములా. సో 30h మైనస్ 11/2m ఈజ్ ఈక్వల్ టు θ. ఇది మనకు ఫార్ములా. ఒకటే ఫార్ములా అన్నిటికీ. అప్పుడు 30 వేసాం కాబట్టి 30 ఇంటూ 30 ఇంటూ ఎన్ని గంటలు? 4 కాబట్టి ఇంటూ 4 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 11/2m. ఇది అటు తీసుకుపోయినాం, ఈ 0 చేస్తాం. అప్పుడు 120 ఇంటూ 2/11
11 is equal to, ఓకేనా, సో 240/11 is equal to 11 రెంట్ల 22, 11 ఒకట్ల 11, 9. సో ఇది ఈక్వల్ టు 4 గంటల 21, 9/11 నిమిషాలకు ఏకీభవించును. 0 డిగ్రీల కోణం ఏర్పడును. సో ఈ విధంగా చూసిన ఆన్సర్, ఈ విధంగా చూసినా ఒకటే వస్తుంది. కానీ ఈ విధంగా చేయదండి, ఇలా చేసుకోండి. టక్ 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 ఆన్సర్ అండి కంటి చెప్తూనే వచ్చేస్తాయి. ఇలా చూడంగానే ఆన్సర్లు వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది క్వశ్చన్ నెంబర్ మనకు 10th కదా. ఇప్పుడు 11th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11. టైప్ 2లోని క్వశ్చన్ నెంబర్ 11 చూడండి ఒకసారి. ఏమంటున్నాడు? గడియారంలో సమయం 9 గంటలకు మరియు 10 గంటలకు మధ్య ఉన్నప్పుడు గంటల నిమిషాల ఒళ్ళు ఏకీభవించు సమయం ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం మెథడ్ చేద్దాం, ఆ తర్వాత షార్ట్ కట్ చేద్దాం. సో 30h minus 11/2m is equal to 0. 30 into 9 గంటలు కాబట్టి 9, 10 గంటలు ఫస్ట్ టైం తీసుకోవాలా, 10 తీసుకోవద్దు, 9 తీసుకోవాలా. మైనస్ 0 is equal to 11/2m. ఈ 0ను ఇటు తీసుకొచ్చినాం, 11/2 తీసుకుపోయాం. 9 ముళ్ళ 27, 270 ఇంటూ 2/11. షార్ట్ కట్లో చేస్తున్నాను. అంటే 270 మైనస్ 0, 270 అని ఒక స్టెప్ జంప్. కాబట్టి మనం ఇక్కడ దీన్ని మనం 2 0 0 2 0 2 వేల 14 4 1 2 4 5 540/11. దీన్ని మనం మార్చుకుంటే 11 ఎన్నిసార్లు అవుతుంది? 11 4 44. సో 54 వెళ్ళి 44 పోతే 10 మిగులుతుంది, అంటే 100. 11 9 99 1. ఇప్పుడు దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? సో 9 గంటల 49 1/11 నిమిషాలకు. సో 9 గంటల 49 1 నిమిషాలకు ఏకీభవించును లేదా 0 డిగ్రీల కోణం ఏర్పడును. షార్ట్ కట్ మనకు ఆల్రెడీ తెలుసు. 0 డిగ్రీలు కాబట్టి 9 కాబట్టి 9 తీసుకోండి. సో ప్లస్ 0 అంటే 9 తీసుకుందాం. 9 ఇంటూ 5 చేత మల్టిప్లై అయినాం. 9 45, 45/11. 45 ఈ 45 వస్తాయి కదా, దీన్ని అక్కడ రాసిన అంతే. కాబట్టి ఇప్పుడు 9 గంటలకు 9 గంటలు వస్తా 45. సో ప్లస్ 11 4 44 1. అప్పుడు 45 ప్లస్ 4 ఎంత? 49. 9 గంటల 49 నిమిషాల 1/11 నిమిషాలకు 0 డిగ్రీల కోణం ఏర్పడును. ఇలా సింపుల్ గా షార్ట్ కట్ లో చేసేయచ్చు. ఇలా చూస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు కోణము గంటలు అది గుర్తుంచుకుంటే చాలు. 0 డిగ్రీల కోణం కాబట్టి ఇక్కడ మనకి ఏం లేదు. 9 + 0 9 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ లో అర్థం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12లో ఒకసారి గమనించుదాం. సో ఇక్కడ టైప్ 3 మోడల్స్ ఉన్నాయి. 12 క్వశ్చన్ టైప్ 3. సో టైప్ 3లో టైప్ 3లో ఏం నేర్చుకుంటున్నామంటే వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు సమయం కనుగొనుట, లేదా వ్యతిరేక దిశలో బ్రాకెట్ల 100 డిగ్రీల కోణం ఉన్నప్పుడు సమయం కనుగొనుట. ఒక 180 డిగ్రీలు ఉన్నప్పుడు సమయం కనుగొనుట, లేదా 180 డిగ్రీలు అంటే ఎలా? ఒక వాల్ క్లాక్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు మనం 12 అవుతుంది, ఇక్కడ 6 అవుతుంది అనుకోండి. ఈ రెండు అపోజిట్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏ టైంలో రెండు వ్యతిరేక దిశలో ఉంటాయి. సో
సో 12, 12:30 మధ్యన 12 ఒకటి ఏదైతే 100 వ్యతిరేక దిశలు ఉంటాయి, ఇట్లా అడుగుతూ ఉంటాడు అనమాట. అప్పుడు మనం వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు సమయం ఎలా కనుక్కోవాలో ఈ టాపిక్లో నేర్చుకుంటాం. ఫార్ములా మాత్రం ఒకటే, 30h - 11/2m = θ. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 12. సో 2 గంటలు మరియు 3 గంటల మధ్య గల సమయంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు సమయం కనుక్కోండి. సో మనకు 11/2m - 30h = 180 డిగ్రీలు. θ అంటే 180 డిగ్రీలు. ఇక్కడ మనకు 11/2m ఎంత ఇచ్చి మనకు ఏమీ కావాలి కాబట్టి m = 180. సో ఇక్కడ 30 ఇంటూ ఎంత తీసుకుందాం మనము, 30h కాబట్టి సమయం 2 అన్నాడు, ఇంటూ 2 = 60. 180 + 60. 11/2m = సో 180 240. m = 240 ఇంటూ 2/11 సో 200 248 2 4 480/11. So is equal to 11 4 ja 44 40 11 3 ja 33 7. So is equal to 43 7/11 minutes నిమిషాలకు. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, 2 గంటల 43 నిమిషాల 7/11 నిమిషాలకు 180 డిగ్రీల కోణం ఏర్పడును. 180 డిగ్రీల కోణం ఏర్పడును. ఈయనకు 2 గంటల 43 నిమిషాల 7/11 నిమిషాలు. షార్ట్ కట్ మీకు ఇంత సింపుల్ ఇదే ప్లేస్లో చెప్పేస్తా. ఒకసారి షార్ట్ కట్ మనకు కావాల్సింది ఏంటంటే 2 గంటలకు 2 వేసుకుందాం, ప్లస్ ఇక్కడ 180 డిగ్రీల కోణం అంటే 180/30. ఓకే, ప్లస్ 0 0 6. అప్పుడు 2 + 6 = 8. 8 ఇంటూ 5 ప్లస్ 40/11. సో కాబట్టి 8 5 40. సో 2 గంటల 8 40 నిమిషాలు 40 ప్లస్ 11 ఎన్నిసార్లు అవుతుంది, 3 సార్లు అవుతుంది. 11 వల్ల 33 7. కాబట్టి 2 గంటల 43 7/11 నిమిషాలకు. ఓకే, ఇక్కడ మనం వన్స్ అగైన్ షార్ట్ కట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు షార్ట్ కట్ మనం అబ్జర్వ్ చేస్తే సింపుల్. ఈ 2 అవర్స్ కాబట్టి 2 అవర్స్ అని 180 డిగ్రీలు కాబట్టి 180 డిగ్రీలను గంటలకు మార్చుకున్న 6 గంటలు వచ్చింది నాకు. ఈ 2 + 6 చేసుకోవాలి, 8 అవుతుంది. 8ని 5 చేతులు అట్లా వేయాలి. 8 40 నిమిషాలు. సో కాబట్టి 40ని మళ్ళీ 40/11 వేసుకోవాలి. అప్పుడు 2 గంటలు సెపరేట్ చేసుకొని 43/7. అప్పుడు 2 గంటల 43 నిమిషాల 7/11 నిమిషాలకు 180 డిగ్రీల కోణం ఏర్పడును. చాలా సింపుల్. ఓకేనా, రైట్. నౌ క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ వన్ 13th. క్వశ్చన్ నెంబర్ 13th. నాలుగు గంటలు మరియు 5 గంటల మధ్య సమయంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు సమయం కనుక్కోండి. వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు అన్న 180 డిగ్రీల కోణం ఉన్నదన్న ఒకటే. సో కాబట్టి ఇక్కడ 11/2m - 30h = 180 డిగ్రీస్. కోణం 180 డిగ్రీస్ అని కాబట్టి మనం 180 డిగ్రీస్ డైరెక్ట్ తీసుకుందాం. సో ఇక్కడ మనకు 11/2m మైనస్ ఇక్కడ 30 ఇంటూ సమయం ఎంత మనకు 4 అన్నాడు కాబట్టి 4 = 180 డిగ్రీలు. సో 11/2m = 180 + 120. సో ఇది = 11/2m = 120 200 300. సో m minutes = 300 into 2/11 ఇది = 600/11. ఇది = 11 5 55 55 50 ఉంటుంది. 11 4 44 6
సో కాబట్టి మనకి ఇక్కడ ఏమనొచ్చు 4 గంటల 54 నిమిషాల 6/11 నిమిషాలకు 180 డిగ్రీల కోణం ఏర్పడును. 4 గంటల 54 నిమిషాల 6/11 నిమిషాలకు ఏర్పడును. షార్ట్ కట్. మేము ఏమనుకున్నాం ఇక్కడ 180 డిగ్రీలు 4 గంటలు కాబట్టి 4 ప్లస్ 180/30. సో కాబట్టి మనకి ఇక్కడ ఎంత అవుతుంది? 0 3 6 18, 6 4 10, 10 × 5 ప్లస్ 50/11. 10 × ఎట్లా వచ్చినాయి? 3 1 3 6 వచ్చింది కాబట్టి 6 4 10 అవుతుంది. 10 5 50, 50/11. అప్పుడు మనకి ఏమవుతుంది? 50 ప్లస్ 11 4 44 6. కాబట్టి ఇక్కడ 4 గంటల 54 నిమిషాల 6/11 నిమిషాలు. చాలా సింపుల్. చూసుకోండి, 4 గంటల 54 నిమిషాల 6/11 నిమిషాలకు 180 డిగ్రీల కోణము ఏర్పడును. సింపుల్గా ఎట్లా వచ్చింది అనేది 180/30 6 గంటలు. ఈ 6 గంటలు ప్లస్ 4 గంటలు మొత్తం 10 అవుతుంది. ఆ 10ని ఐచ్ఛిత గురించాలి. ఐచ్ఛిత గురించిన మాత్రం మర్చిపోకూడదు. ఇప్పుడు చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14లో ఒకసారి చూద్దాం. 7 గంటలు మరియు 8 గంటల మధ్య నిమిషాల ముళ్ళు ఒకే సరళ రేఖలో అన్నా 180 డిగ్రీల కోణం అన్నా వ్యతిరేక దిశలో ఉన్నాయన్నా ఒకటే. సో ఉండును అంటున్నాడు. అంటే 7 నుంచి 8 మధ్యలో. 7 నుంచి 8 మధ్యలో మనం ఏం చేస్తాము? 11/2 m మైనస్ 30h ఇజ్ ఈక్వల్ టు, సో మనకి ఎంత? 180 డిగ్రీల కోణం. అప్పుడు మనకు 11/2 m మైనస్ 30 × 7 ఇజ్ ఈక్వల్ టు 180. 11/2 m ఇజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 210. అప్పుడు 11/2 m ఇజ్ ఈక్వల్ టు 0. సో 9 390. m ఇజ్ ఈక్వల్ టు 390 ఇంటూ 2/11 ఇది ఈక్వల్ టు 2 0 0 2 18 8 1 2 4 1 780/11 ఇది ఈక్వల్ టు 11 7 77. సో 77 అంటే ఎంత? సో నెక్స్ట్ 10 మిగులుతుంది. అంటే 10/11 నిమిషాలు. అనగా 70 నిమిషాల 10/11 అంటే ఏమన్నట్టు? సో ఇక్కడ మనకు ఆల్రెడీ మనకు అడిగింది ఎంత? 7 గంటలు అన్నాడు. అంటే 7 గంటలు ప్లస్ 70 నిమిషాలు 10/11 ఇట్లా ఉండదు ఆన్సరు. ఈ 7 గంటల 8 నిమిషాలు 70 నిమిషాలు మనం గంటలకు మార్చుకుంటే 8 గంటల 10/11 నిమిషాలకు 180 డిగ్రీల కోణం ఏర్పడును. సో ఇక్కడ 180 కోణం. కానీ ఎప్పుడైనా గడియారంలో మనము 8 గంటల 10 నిమిషాలకు అనగా 8 గంటల 10 నిమిషాలకు అంటే 12 6 ఇక్కడ మనకు 3 ఇక్కడ 9 1 2 4 5 7 8 10 11 8 గంటల 10 నిమిషాలకు అన్నప్పుడు ఎలా ఉంటుంది? ఇట్లా 8 గంటల 10 నిమిషాలు అన్నప్పుడు ఇలా ఉంటుంది సమయము. ఇక్కడ 8 గంటల 10 నిమిషాలకు 10/11 నిమిషాలకు ఏమవుతుంది? ఆపోజిట్లో ఉంటాయి. దీన్ని మనం ఇంకొక రకం కూడా చెప్పుకోవచ్చు. ఓకే, షార్ట్ కట్. దీన్ని మనం షార్ట్ కట్లో చేద్దాం. షార్ట్ కట్లో చేస్తే ఏముంటుంది? మనకు 7 అవర్స్ కాబట్టి 7 ప్లస్ 180/30 అంటే ఎంత? 6. 6 అంటే 7 ప్లస్ 6 అంటే 13. అప్పుడు 13 × 5 ప్లస్ 65/11 35 65 65 ప్లస్ 11 5 55 55 అంటే 10.
కాబట్టి 7 గంటల 65 70 నిమిషాల 10/11 నిమిషాలు. కానీ ఈ ఆన్సర్ కానీ 7 గంటల 10 నిమిషాలు 70 నిమిషాలు అంటే 8 గంటల 10 నిమిషాలకు సమానం. మనకు అడిగింది 7 గంటలు మరియు 8 గంటల మధ్యలో రెండు 180 డిగ్రీల కోణాన్ని ఏర్పాటు చేస్తాయి అంటున్నాడు. 7 నుంచి 8 మధ్యలో రావాలి. మనకి 8 గంటల 10 నిమిషాలు వచ్చింది. కాబట్టి ఈ ఆన్సర్ మనకు ఆప్షన్లలో ఉండదు. అప్పుడు ఎట్లా చేయాలి మరి? ఇంకొక రకంగా చెప్తా. ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా చెప్తా. ఇంకో రకంగా చేద్దాం. ఇంకొక రకంగా చేయాలంటే షార్ట్ కట్లో 30h - 11/2m is equal to 180 డిగ్రీలు. 30 × 7 - 11/2m is equal to 180 డిగ్రీలు. ఇప్పుడు ఈ ఇది తీసుకోవాలి, ఇది తీసుకుందాం. 7 ముళ్ళ 21 210 - 180 is equal to 11/2m. తీసేస్తే 0 11 - 8 30. So 30 × 2/11 is equal to 60/11 is equal to 11 5 55 5 నిమిషాలు. అనగా 7 గంటల 5 నిమిషాల 5/11 నిమిషాలకు. ఏంటిది? 7 గంటల 5 నిమిషాల 5/5 నిమిషాలకు ఏమవుతుంది? 180 డిగ్రీల కోణం ఏర్పాటు చేయను. ఏర్పడును. దీన్ని మనం షార్ట్ కట్ లో చేద్దాం. ఎట్లా చేస్తాం? షార్ట్ కట్ లో ఇక్కడ ఏం చేస్తాం మనం? ఇంతకుముందు 7 ప్లస్ చేసేవాళ్ళం కదా, మైనస్. ఇక్కడ 180/30 అంటే 180/30. సో ఇది ఈక్వల్ ఎంత అవుతుంది మనకు? 0 0 క్యాన్సల్ 6 అంటే 7 - 6 ఎంత? 1. 1 × 5 + 5/11. 5 1 5 అంటే 7 గంటల 5/11 నిమిషాలకు 180 డిగ్రీల కోణం ఏర్పడును. సో ఇంత సింపుల్ గా మీరు జస్ట్ ఇట్లా చూస్తే ఇట్లా ఆన్సర్ పెట్టేయచ్చు. 7 - 6 ఎంత? 1. 1 × 5 5. 5 5/11. 5 5/11 అంటే 7 గంటల 5 నిమిషాల 5/11 నిమిషాలకు 180 డిగ్రీల కోణం ఏర్పడును. ఈ విధంగా మీరు మ్యాక్సిమం షార్ట్ కట్స్ వాడండి. నేను మీకు సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ రావాలని ఈ మెథడ్ నేర్పిస్తున్నాను, షార్ట్ కట్ నేర్పిస్తున్నాను. మనం షార్ట్ కట్ను బాగా వాడి పర్ఫెక్ట్గా చేసి చేద్దాం. సో నెక్స్ట్ టైప్ 4 మోడల్ నెక్స్ట్ క్లాస్.